సిఐటియు కేపీఎస్ తాండూరు నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా దళితులకు గ్రామంలో వివాహాలు చేసుకుని బెల్కటూరు గ్రామంలో హనుమాన్ టెంపుల్ నుంచి ఊరేగింపు తీయకుండా అడ్డుకొని దౌర్జన్యం చేసి కులం పేరుతో దూషించి నానా బూతులు తిట్టిన అగ్రకుల పెద్దిందారు యువకులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాండూరు మండలం బెల్కటూరు గ్రామంలో దళిత యువకుడు వినయ్ కుమార్ అనే వ్యక్తి 18/5/2025 నాడు రాత్రి 10:30 గంటల సమయంలో వివాహం చేసుకొని ఊరేగింపుగా వెళ్తే బెల్కటూరు గ్రామానికి అగ్రకులానికి చెందిన మద్దూర్ అశోక్, మద్దూర్ ప్రవీణ్, కె చరణ్, ఈడ్గి శివకుమార్ సహా పెద్ద సమూహంగా కలిసి దళిత యువకుడు ఊరేగింపును అడ్డుకొని కులం పేరుతో దూషించి మాలా మాదిగ లంజకొడుకులారా గ్రామంలో ఊరేగింపు తీయడానికి మీకు ఎంత ధైర్యం, హనుమాన్ టెంపుల్ దేవాలయం నుండి ఊరేగింపు తీయకుండా అడ్డుకొని దౌర్జన్యంగా కులం పేరుతో దూషించి దాడి చేసి భయభ్రాంతులకు గురి చేసిన నేటికి దళితులపై బహిరంగ జరుగుతున్నాయి. అవమానించడం, అడ్డుకోవడం, నేటికి కుల వివక్ష, అంటరానితనం కొనసాగడం సిగ్గుచేటు అయిన విషయాన్ని అలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్య తీసుకొని వెంటనే అరెస్టు చేయాలని దళితులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. తాండూరు మండల ఎంఆర్ఓ ఎస్ఐ గ్రామాన్ని సందర్శించి దళితులకు రక్షణ, పోలీస్ బందోబస్తు, పీకెటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బెల్కటూరు గ్రామ యువకులు జె వెంకటేష్, ఎం నవీన్ కుమార్, ఎం అశోక్, ఎం మహేష్, జి మధు, ఎం బిచ్చప్ప తదితరులు పాల్గొన్నారు. అక్కడ హనుమాన్ టెంపుల్ నుంచి వస్తున్నాం. అక్కడ చిన్నగా బాక్సులు పెట్టుకొని వస్తుంటే అక్కడ ఒక 20 మంది గ్యాదర్ అయిన అన్నట్టు. అక్కడ 20 మంది గ్యాదర్ అయితే మద్దూర్ అశోక్, మద్దూర్ ప్రవీణ్, ఈడ్గి శివకుమార్, కూడంగంటి చరణ్, ఇంకా చాలామంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి అప్పటికి పోయి అడిగినామన్నట్టు, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, మేము ఇంటికి వెళ్ళిపోతామని చెప్పేసి చెప్పినాం. సరే మీకేం సంబంధం లేదు అని చెప్పేసి చెప్పిన తర్వాత బాక్సులు పెట్టిన ఆయన దగ్గరికి వెళ్ళేసిన తర్వాత నువ్వు మాదిగోని దగ్గర ఎట్లా బాక్సులు పెట్టినావు, నువ్వు వాళ్ళ దగ్గర ఎందుకు బాక్సులు పెట్టినావు అని చెప్పినావు. అక్కడికి నుంచి వచ్చిన తర్వాత కూడా మన కానిస్టేబుల్ సారో ఇద్దరు వాళ్ళు ఉన్నారా, అంటే మాదిగోలు ఇక్కడ రావద్దని చెప్పేసి నీకు ఏమైనా రాసిచ్చిరా అక్కడ అనలేరు కదా, ఎవరైనా రాసిచ్చిరా చెప్పు అక్కడ అని చెప్పేసి చెప్పిరన్నట్టు. అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం మమ్మీకి దాడి చేయడానికి వచ్చారు. బాగా 18వ తారీఖు నాడు మామిడిగల్ల వినయ్ కుమార్ పెళ్ళి ఊరేగింపు హనుమాన్ టెంపుల్ నుంచి తీసుకుంటూ వస్తున్నాము. అయితే ఫస్ట్ తీసే ముందు ఒక 20 మంది అట్లా గుడి దగ్గర గ్యాదర్ అయినరు. మమ్మల్ని అప్పటికే భయపెడితే మేము పోయి మా పిల్లలు కొంతమందిని కలిసి వాళ్ళతో మాట్లాడినాం. మీకేమన్నా ఇబ్బంది ఉంటే మేము మానుకొని వెళ్ళిపోతాము అన్నాం. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వచ్చినప్పుడు ఆడికి వచ్చినాక ఎవరైతే సౌండ్ బాక్సులు పెట్టిందో ఆయనను మాదిగోళ్ళ దగ్గర నీవు ఎట్లా పెడతావు, నీవు ఎందుకు పోయినావు, వాళ్ళకు నీకు ఏంది, నీకు వేరేదే లేకునేదా అని ఆయనను దూషించిండు. అక్కడ పోలీసులు ఇద్దరు కరణ్కోట్ పిఎస్ నుంచి ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి వాళ్ళను సంజాయించి పంపించినా సరే మళ్ళీ మేము మెయిన్ రోడ్కి వచ్చినాం. బసవేశ్వర విగ్రహం, అంబేద్కర్ విగ్రహం దగ్గరికి మెయిన్ రోడ్కి వచ్చినప్పుడు అక్కడికి మళ్ళీ ఒక 30-40 మంది, 20 మందికి డబుల్గా ఇంకా రెట్టింపు వచ్చి మాదిగ లంజా కొడుకులు, మాదిగ లంజా కొడుకులు ఊళ్ళో తిరిగేది ఏంది, మీరు హనుమాన్ టెంపుల్ ఇక్కడ ఎట్లా వస్తారు, మా రాజకీయం చూపుతాము, రేపు మీరు ఉండేది చూసుకుంటాం అని ఇట్లా గట్టిగా వార్నింగ్ ఇచ్చిండ్రు. మాదిగ లంజా కొడుకులు గతంలో ఎవడన్నా తీసిండా, మీరు ఇప్పుడు ఎందుకు పెట్టిండ్రు, వాడు పెడితే మీరు ఎట్లా చేస్తారు, మీరు పెట్టొద్దు అని మమ్మల్ని గట్టిగా అన్నారు. అదే రోజు రాత్రి 1:30-2 గంటల ప్రాంతంలో వెళ్ళి మా వాళ్ళు భయపడి పోలీస్ స్టేషన్ కరణ్కోట్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరుసటి రోజు మరి కరణ్కోట్ ఎస్ఐ గారు పిలిచి ఇరు వర్గాలకు చెప్పిన తర్వాత రాజీగామన్నారు. మేము రాజీగాం సార్ అని చెప్పినాం ఎస్ఐ గారికి కూడా. మరి వాళ్ళ పైన కేసు పుటప్ చేసి ఎఫ్ఐఆర్ కాపీ తీసిండ్రు. వాళ్ళు కొన్ని సంఘటనలు ఎట్లా వినిపిస్తున్నాయంటే ఎక్కడ దొరికితే అక్కడ కొడతాము అన్నట్టు భయపెడుతున్నారు. మరి ఇంత అవమానం జరిగినప్పుడు వాళ్ళ మీద గట్టి యాక్షన్ తీసుకొని మరి మాకేమన్నా ప్రాణభయంగా ఉంది కాబట్టి మాకు సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మరి ఎంఆర్ఓ గారు, మరి మిగతా గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇటు జరిగిన సంఘటనను మాకు గట్టిగా బందోబస్తు ఏర్పాటు, రక్షణ కావాలి. నాకైతే నిండుగా ఉన్నది. మా పిల్లలకు ఏం జరుగుతుందనే భయం అయితే నాకున్నది 100%. దయచేసి కరణ్కోట్ ఎస్ఐ గారు కానీ, డిఎస్పీ గారు, ఎంఆర్ఓ గారు, సంబంధిత ప్రభుత్వ అధికారులు, ఎంపీడీఓ
మరి మీరంతా తగు చర్య తీసుకొని వాళ్లకు శిక్ష విధించి మాకు మా ఎస్సీ కులస్తులకు బెల్కటూరు గ్రామస్తులకు తగిన రక్షణ కల్పిస్తారని ఆశిస్తున్నాను. మా మిత్రుడు సిపిఎం శ్రీను అన్నగారు మరి మాకు ఈరోజు తెలిసి ఇటు విషయం గురించి వివరించి చెప్పడం జరిగింది. అన్నగారికి కృతజ్ఞతలు. మా గురించి దళిత కులానికి చెందినటువంటి వినయ్ కుమార్ అనేటటువంటి అబ్బాయి 18వ తారీఖు రోజు ఏదైతే మ్యారేజ్ చేసుకొని మన భరత్ అని చెప్పి అక్కడ గ్రామంలో ఉన్నటువంటి రోడ్డు గుండా అంటే వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి అగ్రకుల పెత్తందారులు అందరూ కలిసి ఒక దళితుడిగా మ్యారేజ్ చేసుకొని ఇదే హనుమాన్ టెంపుల్ ముందు మీరు భరత్ ఎట్లా తీస్తారని చెప్పి అడ్డుకొని దౌర్జన్యం చేసి వీళ్ళందరి మీద దాడి చేసి భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. మద్దూరు అశోక్ అని చెప్పి మరికొంతమంది ఆ గ్రామానికి చెందినటువంటి వ్యక్తులందరి గిట ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైన ఒక దళితుడు మ్యారేజ్ చేసుకొని భరత్ తీయడానికో లేకపోతే ఊరేగింపు తీయడానికో అంటే అడ్డుకుంటుండ్రా అంటే మీరు మాలమాదిగోళ్ళు మీరు మా వార్డులో మీరు తీయడానికి వీల్లేదని చెప్పి హుకుం జారీ చేసి పోలీసు వాళ్ళు అక్కడ వెళ్ళినప్పటికీట వాళ్ళు ఉండంగానే వాళ్ళ ముందల్ని ఈ దళితుల మీద అడ్డుకొని దాడి చేసి దౌర్జన్యం చేసి ఒక బీసీ క్యాండిడేటు ఎవరైతే వీళ్ళకు డీజే పెట్టినరో వాళ్ళని గిట్ట బెదిరించి మీరు దళితులకు ఏ రకంగా పెడతారు అని చెప్పి కులం పేరుతో దూషించి దాడి చేసినటువంటి వ్యక్తులని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి CI2గా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటివి అనేకం జరుగుతున్నప్పటికీ దీనికి ఇక్కడ ఉన్నటువంటి MRO కానీ SI కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఆ గ్రామాన్ని విజిట్ చేసి ఈ పేదలకు దళితులకు అణగారిన వర్గాలకు రక్షణగా ఉండవలసింది పోయి ఈరోజు దాడి చేసిన వాళ్ళు దర్జాగా తిరుగుతూ వీళ్ళ మీద బయట ఉన్నందుకు అంటే మానసికంగా ఒత్తిడి చేస్తూ అదేవిధంగా బెదిరింపులు చేస్తూ మీరు కాంప్రమైజ్ కావాలి లేకపోతే భవిష్యత్తులో మీరు మీ ఊళ్ళో ఉండడానికి మీ సంగతి ఏంటిదో చూస్తామని చెప్పి హెచ్చరించడం ఇది చాలా దౌర్భాగ్యం. నేటిగిట గ్రామంలో దేవాలయ ప్రవేశనం దళితులకు లేదంటే ఈ దేశానికి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు నేటిగిట ఇలాంటి దేవాలయ ప్రవేశం కానీ లేకపోవడం చాలా దుర్మార్గం. ఎందుకోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రతి నెల పౌర హక్కుల దినం జరుపుతామని చెప్తుండ్రు. నేటికి కులవేక్ష అంటరంతనము అణిచివేత దుర్మార్గంగా ఈ రకంగా గ్రామాలలో పల్లెలలో జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోలేకపోవడం వల్లనే ఏదైతే దాడి చేసిన వ్యక్తుల మీద కఠినంగా శిక్షించకపోవడం వల్లనే ఇలాంటి దాడులు పునరావృతమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తాండూరు మండలంలో బెల్కటూరులో జరిగినటువంటి ఘటన చాలా బాధాకరం. ఎందుకోసం అంటే ఒక దళితుడు మ్యారేజ్ చేసుకొని అక్కడ వెళ్తుంటే గుడికి వెళ్తుంటే గిట అడ్డుకొని అంత దౌర్జన్యం చేసినటువంటి అగ్రకుల పెత్తందారులు ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపైన SC/ST కేసు పెట్టడమే కాదు వాళ్ళందరినీ గిట బలంగా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఆ గ్రామాన్ని విజిట్ చేసి ఇప్పటికీ ఆ DSP విజిట్ చేయలేడు, SI విజిట్ చేయలేడు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే MRO విజిట్ చేయలేడు. SI పోయినప్పటికీట అధికారులు పోయినప్పటికీట వాళ్ళు అప్పటికిట 20 మంది 15 మంది అక్కడ ఏదైతే గ్యాదర్ అయ్యి దళితులని అడ్డుకొని వీరి యొక్క భంగం చేసినటువంటి బహిరంగంగా అవమానించినటువంటి ఇంత దుర్మార్గమైనటువంటి సంఘటనలు జరిగినప్పటికీట అధికారులు వాళ్ళని రిమైండ్ చేయకుండా కేసు కట్టి చేతులు దులుపుకోవడం కాదు, భవిష్యత్తులో దీన్ని మరింతగా ఉధృతం చేస్తాం. దళిత యువకుడు ఏదైతే మ్యారేజ్ చేసుకొని ఊళ్ళో ఏదైతే భరత్ తీయడానికి అర్హత లేనటువంటి దుర్మార్గమైనటువంటి ఈ నీచమైనటువంటి విధానాన్ని తింపికొట్టడం కోసం అన్ని ప్రజా సంఘాలుగా ఆ బెల్కటూరు గ్రామంలో దళితులకు దేవాలయ ప్రవేశం లేదంటే ఇప్పటికీ శాసనం వచ్చి ఇక్కడ మనం అందరం ఉంటే గిట సిగ్గుచేటైనటువంటి పరిస్థితి ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో గిట దళితులకు ఇలాంటి అవమానమైనటువంటి సంఘటన ఒక మ్యారేజ్ విషయంలో జరిగిందంటే చాలా దుర్మార్గం. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ సంఘటనలో ఉన్నటువంటి అడ్డుకున్నటువంటి వ్యక్తులందరినీ గిట్ట చాలామంది అంటే 4 మీదనే కేసు చేశారు, మిగతా వాళ్ళందరినీ వదిలేశారు అన్నారు. ఇప్పటికీ ఈ దళితులకు న్యాయం కావాలంటే ఆ గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేసి వీళ్ళకు రక్షణ కల్పించాలి, వీళ్ళకు ఖచ్చితంగా భద్రత కల్పించాలి. ప్రభుత్వం జోక్యం చేసుకొని ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకొని దళితులకు న్యాయం చేయాలి. దగ్గరుండి ఏదైతే దేవాలయ ప్రవేశం గిట్ట చేయాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా CI2గా KVPSగా డిమాండ్ చేస్తున్నాం.